ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామపేట మీ అందరికీ శుభములు. అందరు బాగున్నారా? చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు ఒక వాక్యం విందామా? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. నీ నామము గొప్పది నాయన. నీ నామములో విడుదల, నీ నామములో రక్షణ, నీ నామములో నిత్య జీవముకు మార్గం. నీవే నిజమైన దేవుడు నమ్మి నీ సన్నిధానంకి వచ్చి ఉన్నాం తండ్రి. ఈరోజు నువ్వు మాట్లాడుతుండగా మాకు నీ మాటలు అర్థమయ్యే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులరా, సమాజం మొత్తము, ప్రపంచం మొత్తం కూడా మరి రెండు విషయాలు విపరీతంగా కొట్టుమిట్టాడుతుంది. ఒక్కటి ఏంటంటే ఆశలు, రెండోది ఆకర్షణలు. చాలా డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్, అలాగే ఈ లోకానికి ఎంటైజ్ అయిపోవటం, ఆకర్షణలోకి లోనవటము చాలా మనం గ్రహించుకుంటూ ఉంటాం. మరి ఈ ఆశలు, ఆకర్షణలు మనుషులు ఎంతగా దిగజారుతాయి, దానివల్ల మనుషులు ఏమైపోతారో యవ్వనస్తులే కాదు ప్రతి ఒక్కరు కూడా వీటన్నిటికీ బానిసైపోతున్నారు. కొంతమంది ఆడవాళ్ళు నగల మీద బానిసలు అయిపోతున్నారు, చీరల మీద, వస్తువుల మీద. ఒక సహోదరి నాకు ఫోన్ చేసి చెప్తుంది, నేను మా తోటికోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఇల్లు నాకు చాలా నచ్చింది, అలాంటి ఇల్లే నాకు కావాలని నేను అడుగుతున్నాను అని చెప్తున్నారు. అంటే ఎంత ఆకర్షితురాలైందంటే ఆ ఇల్లు కొనడానికి భర్తకు స్తోమత ఉందో లేదో కూడా ఆలోచన లేకుండా ఆ ఇంటి పైన ఆమె మోహంతో ఉన్నారు. ప్రియులారా, చాలామంది కూడా అంతే. వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ని చూసి మనం అందులో వెళ్ళిపోవాలని మనకి తెలియకుండానే మనలోనే ఒక అసూయ లాంటిది లేదా ఒక కోరిక లాంటిది కలుగుతూ ఉంటుంది. అవి ఎంత ప్రమాదకరమైనవో పరిశుద్ధ లేఖనాల బట్టి ఈరోజు మనం చూసుకుంటూ ఉంటాం. అందుకని అన్నాడు మొదటి యోహాను 2:16, ఇదిగో శరీరాశలు, నేత్రాశ, జీవపుటంబానికి మూడిటికి దూరంగా ఉండమని మనకు దేవుడు చెప్పాడు. మరి ఆశలు ఎలా వస్తాయంటే ఇతరులను చూసినప్పుడు మనకు ఆశ కలుగుతూ ఉంటుంది. ఇతరులే వాళ్ళ జీవిత విధానం చూసినప్పుడు మనకు ఆశ కలుగుతుంది. రెండవది ఆకర్షణ ఎట్లా వస్తుందంటే వాటిని చూసినప్పుడు, అంటే సినిమాలు చూసినప్పుడు కావచ్చు, లేదా పోర్నోగ్రఫీ చూసినప్పుడు, అశ్లీల చిత్రాలు చూసినప్పుడు కావచ్చు, లేదా ఇంకా మరేదో రంగురంగు ప్రపంచంలోవి కావచ్చు, ఆకర్షితులమవుతాం. ఈ ఆకర్షితులు ఆశలు కలిగినప్పుడు 3 జరుగుతాయండి. ఒకటి మన వస్త్రాలు, అలాగే వస్తువులు, తర్వాత మోసం జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ మూడింటిని ఎలా మనం జయించాలో ఈరోజు మనం నేర్చుకుందాం. యాకోబు గురించి మనం ఒక చక్కటి సందేశాన్ని విందాం. యాకోబు అంటే మోసగాడు. మనందరికీ యాకోబు మోసగాడనే తెలుసు, కానీ ఎంతమందికి తెలుసు యాకోబు చాలా ప్రార్థనా వీరుడని, చాలా పట్టుదలతో ప్రార్థన చేశాడని. హీ రెసిల్డ్ విత్ గాడ్ అండ్ హీ రెసిల్డ్ విత్ మ్యాన్ కదా. మనిషితోనూ దేవుడితో పోరాడిన వాడు, కానీ మోసపు చేస్తున్నాడు. ఎవరిని మోసం చేస్తున్నాడండి? సొంత అన్నని, సొంత తండ్రిని మోసం చేస్తున్నాడు. తల్లి అయిన రిబ్కా ద్వారా ఆయన మోసం చేస్తున్నాడు. మీకోసం చదివి వినిపిస్తాను. మన ఆదికాండం 27:15 నుండి ఒక్కసారి చదవడానికి ప్రారంభం చేద్దాం. ఎలా ఈ వస్త్రాలు, వస్తువులు ఎలా మోసానికి దారి తీస్తాయో మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన హృదయంలో కూడా అలాంటివి ఏదన్నా ఉంటే వాటన్నిటి నుంచి బయటపడడానికి మనం ప్రయాసపడతాం. ఓకేనా? ఆదికాండం 27:15 నుండి మీకోసం చదివి వినిపిస్తాను. చూడండి, ఇక్కడ అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకొచ్చాను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనం సిద్ధం చేశాను. మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏసావు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండను గనక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబుకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మముతో అతని చేతులు, అతని మెడ మీద మునుపు భాగమున కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజనమును, రొట్టెలను కుమారుడు చేతికి ఇచ్చి తండ్రి వద్దకు పంపించింది. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందండి? వస్త్రాలు. ఎవరు వస్త్రాలు వేసుకొని మోసం చేస్తున్నాడు? తన అన్న అయిన ఏసావు వస్త్రాలు వేసుకొని మోసం చేస్తున్నాడు. వస్తువు ఏది వాడుతున్నాడు? మేక పిల్లను వాడుతున్నాడు. మేకపిల్ల ఆ చర్మాన్ని పెట్టుకుని, ఎందుకంటే ఏసావు పుట్టినప్పుడు ఆయన శరీరము, చేతులంతా చర్మంతో ఉంది.
హెయిర్స్ ఉన్నాయి, అవన్నీ జుట్టుతో ఉన్నాయి. అందుకని ఈ యొక్క మేకపిల్ల యొక్క ఆ బొచ్చుని తీసుకొని ఆయన రాసుకుంటున్నాడు. అది తీసుకొని మేకపిల్ల యొక్క వంట చేసిన భోజనాన్ని తీసుకొని తానే ఏసావులాగా వెళ్తున్నాడు. దీనికి అంత వెనక ఉండి నడిపిస్తుంది తల్లి అయిన రిబ్కా. ఎందుకంటే రిబ్కా ఏసావు మరి యాకోబు మాట్లాడిన మాటలు వింటుంది. నువ్వు వెళ్ళి నా కోసం భోజనం సిద్ధం చేసుకొనిరా, నేను అది కడుపు నిండా తిని నేను హృదయం నిండా ఆశీర్వదిస్తాను అని చెప్పిన మాటలు విని పెద్దోడి కంటే చిన్నోడికి ఎక్కువ ఆశీర్వాదాలు రావాలని చెప్పి ఈ విధంగా చేస్తుందండి. చూసారా ఎంత మోసం చేస్తున్నాడు యాకోబు. అక్కడికి కూడా నువ్వు అలా కనిపించడం లేదు, ఏది అన్ని నీ గొంతు వేరేగా ఉందన్నా కూడా మరి గొంతు మార్చి కూడా మాట్లాడుతున్నాడు. అలాగే నీకు అంత కష్టంగా ఉంది కదా, నేను ఒకసారి నేను పట్టుకొని చూస్తాను అని చెప్పినప్పుడు కూడా ఆయన పట్టుకొని చూసి కొంచెం మోసపోతున్నాడు. ఎందుకంటే యాకోబు గుడ్డివాడిగా ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనం కూడా గుడ్డితనంతో ఉన్న మనుషులని లేదా అమాయకులని మనం మోసం చేస్తున్నామేమో. ఈ వస్త్రాల కోసము లేదా ఇంకా దేనికోసమో జ్యేష్ఠత్వం కోసం మనం మోసం చేస్తున్నామేమో. చూద్దామండి, అది జరిగితే అంతటితో ఆగిందా అండి? ఆదికాండం 37లోకి వెళ్తే అక్కడేం జరుగుతుందో చూడండి. ఆదికాండం 37వ అధ్యాయము మరి 31వ వచనం నుండి మీకోసం చదివిస్తాను. ఎలా ఉంది చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితిలో మరి ఇక్కడ ఉంది చూడండి. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లని చంపి దాని రక్తంతో ఆ అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలుపటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి, మాకిది దొరికిను, నీ కుమారుడు అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పాను. అతడు దాన్ని గుర్తుపట్టి ఆ అంగి నా కుమారుడిదే, దుష్ట మృగము దాన్ని తినివేసెను అని యోసేపు నిశ్చయంగా చీల్చబడని అనుకొనెను అని వెక్కి ఏడుస్తున్నాడు. ఏం వాడారండి 10 మంది కొడుకులు? ఏదైతే యాకోబు ఏసావు దగ్గర వాడాడో అదే వస్త్రాలు, అదే మేకపిల్ల, అదే మోసం. 10 మంది కలిసి యోసేపుని మరి యోసేపుని మోసం చేసి అతన్ని ఎక్కడికో పంపించేశారు, చంపేశారు అనుకున్నారండి. కానీ బైబిల్ చెప్తుంది, మోసగాడైనా సరే, మోసం చేయబడిన వ్యక్తి అయినా సరే దేవుడు వాళ్ళ పట్ల కనికరించాడు. ఎందుకంటే ప్రార్థనా వీరుడు యాకోబు ప్రార్థిస్తున్నాడు. బైబిల్ చెప్తుంది అంగలార్చాడట, అతన్ని ఓదార్చడం ఎవ్వరు వల్ల కాలేదంట. అంటే దేవుడు సన్నిధిలో అని ఎంత ఏడ్చి ఉండొచ్చు తన కొడుకు కోసం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది అందరి కొడుకుల కంటే యోసేపు అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా యోసేపు కూడా చాలా దైవభక్తి గల బిడ్డ. ఇవన్నీ గమనించిన దేవుడు ఆయన తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు అన్నది పెట్టుకోకుండానండి దేవుడు వాళ్ళ జీవితాలనే మార్చేస్తున్నాడు. ఆఖరి దినాలలో యాకోబు తన కొడుకుని కలుసుకునే కృపను దేవుడు ఇచ్చాడు. అందుకనే ఈరోజు దేనికి ఆకర్షితులవుతున్నాం, దేనికి ఆకర్షితురాలవుతున్నావు ఈరోజు గమనించుకో. వస్త్రాలకా, వస్తువులకా, ఈ రెండింటిని బట్టి మోసపోతున్నావా? ఎలా మోసపు చేస్తూ ఉంటారండి? అశ్లీల చిత్రాలు చూస్తూ ఉంటారు, పోర్నోగ్రఫీ చూస్తూ ఉంటారు, ఇతరులను మోసం చేసేస్తూ ఉంటారు. జాగ్రత్త సుమా. బైబిల్ మనకి నేర్పిస్తున్న మాట ఏంటంటే ఈ లోకము దాని వ్యామోహము గతించిపోతుంది, కానీ దేవుడు మాటలు ఎప్పుడూ గతించవు. ఆయన చెప్తాడు యోసేపు జీవితాన్ని ఎంత చక్కగా చిగురిస్తున్న వృక్షంలాగా ఆయన చూస్తూ ఉంటాడండి. ఫలించే కొమ్మలాగా ఆయన ఉన్నాడని బైబిల్ మనకి నేర్పిస్తుంది. ఏనాడో జరిగిన చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఈ రోజుకి కూడా ఆయన ఇంకా పాఠాలు నేర్పించే వ్యక్తిగా భావి తరాలకు కూడా ఒక మార్గదర్శకంగా యోసేపు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మనం కూడా దేనికి ఆకర్షితులవుతున్నాం అది గ్రహించుకొని ఒకవేళ వస్తువులకి, వస్త్రాలకి మనం బానిసలం అయిపోతే దేవుడి సన్నిధిలో కలిసి ప్రార్థన చేసుకుందామా. ఎందుకంటే
టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్. ఈ లోకము దాని వ్యామోహము గతించిపోతుంది. దేవుడి సన్నిధిలో మన జీవితాలు సమర్పించుకొని ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరిస్తామా అని చింతించకుండా ఈరోజు దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించి, ప్రభా నా కళ్ళు నీకు మాత్రమే ఆకర్షితులై నీ ప్రేమను పంచే బిడ్డగా మరి మోసపూరితమైనవి ఏమైనా ఉన్నట్లయితే ఈరోజు మా జీవితాలు మార్చమని కన్నీటితో ప్రార్థన చేద్దామా? అలాంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, అవును ప్రభా, చిన్న ఆశ చిన్నగానే ప్రారంభమై ప్రభా, ఆశ అన్న గాలిలో అయ్యా పాపం అనే తుఫానులో మేము కొట్టుకొని పోతున్నాం తండ్రి. ప్రభా, ఇతరులని చూసి మా జీవితాల ఆశలు చిగురిస్తున్నాయి ప్రభా. ఇతరుల యొక్క అలవాట్లను చూసి మేము ఆకర్షితులమవుతున్నాం తండ్రి. ప్రభా, గ్యాజెట్స్ తోటి ఆకర్షితులమవుతున్నాం ప్రభా. వస్తువులతో ఆకర్షితులమవుతున్నాం ప్రభా. దానికోసం మోసం చేయడానికి కూడా వెనకాడటం లేదు ప్రభా. ఈరోజు మా జీవితాలను మీకు సమర్పించి ఈ లోకాశ నుండి, నేత్రాశ నుండి, జీవపు డంబము నుండి ప్రభా మా జీవితాలను మార్చి నీ సేవలో మేము సింపుల్గా బ్రతికే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీతో ఉండునగాక. ఆమెన్.